వాళ్ళు డిసైడ్ చేసిన చోట రాజధాని ప్రక్రియ అన్నటువంటిది నడుస్తూనే ఉంది. అప్పుడు చేసిన పని ఏంటంటే నోటిఫై చేయకపోవడం. వీళ్ళు ఇప్పుడు నోటిఫై చేయలేదు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే అమరావతిని మేము రాజధాని ఏది ఆ గ్యాప్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఆ గ్యాప్లో ఇది యాడ్ చేయమన్నారు. అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది, దాన్ని విభజన చట్టంలో యాడ్ చేయమని అడిగారు. విభజన చట్టంలో యాడ్ చేశారు. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, తెలంగాణకి రాజధాని హైదరాబాద్ అని తేల్చారు. అది విషయం. అంతే. అంటే ఒక రకం వీళ్ళ వరకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అంతే. కూటమి ప్రభుత్వం వరకు లైన్ క్లియర్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎవడు కూడా మార్చలేడు. ఎందుకంటే దాన్ని బీజేపీ సెంటర్లో లేకపోతే కాంగ్రెస్, ఇంకో ప్రత్యామ్నాయం ఏం లేదు కదా. టీడీపీ అనుకున్న న్యాయం జరిగిందా రైతులకి? నిన్న మిథున్ రెడ్డి చేసినట్టు అన్యాయం జరిగిందా? రైతులకు న్యాయం జరిగినట్టేనా ఫైనల్ గా? ఒక్కటి అమరావతి రైతులకి వీళ్ళు చెప్పిన ఫీలింగ్ ఆ రైతులకు లేదు. రైతులకు అక్కడ సమస్యలు ఉన్నమాట వాస్తవం, కానీ వీళ్ళు చెప్పినంత బాధలు లేవు. నెంబర్ 1. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక వెర్షన్ వినిపించారు రైతులకు సంబంధించి. వాళ్ళకి కన్నీళ్లు పెట్టుకుని ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూశారు, వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేసామని. మిథున్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళకి కనీసం ఫ్లాట్లు కూడా ఇవ్వలేదు, ఏం లేదు, కంప్లీట్ గా అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం ఏంటో చెప్పండి అని ఈయన ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏం న్యాయం జరిగినట్టు? నాకు నవ్వు వచ్చింది ఏంటంటే ఇద్దరి కంటతడి బాగానే ఉంది, కానీ అసలు కంటతడిని గురించి ఎవరూ ఆలోచించకపోవడం. ఇప్పుడు పెమ్మసాని చెప్పారు అక్కడ రైతులు కన్నీళ్ళు వచ్చినాయి అని. ఎవరి వల్ల వచ్చినాయి? ఎవరు సృష్టించారు? 2018 కల్లా నీకు ఫ్లాట్లు ఇస్తానని రాసి ఇచ్చినోడు ఎవడు? సిఆర్డీ అగ్రిమెంటు. మాకు స్థలాలు ఇచ్చేయండి, 2018కి రాజధాని పూర్తి చేస్తామన్నారా లేదా?